అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 171. ఎవరి కుట్రలు వారివే. ఇక స్టోరీలోకి వెళ్తే, విరాట్ ప్రేమలో కొన్ని రోజులు గడుపుతున్న హాస్నికి కీర్తి కాల్ రావడంతో తన ప్రెగ్నెన్సీ విషయం చెప్తుంది. ఆ విషయం వినగానే ఎగిరి గంతులు వేసినంత పని చేసి, కంగ్రాచులేషన్స్ బేబీ, ఇప్పటి వరకు నువ్వే ఒక చిన్న పిల్లవి, అందులో నీకు మరొక బుజ్జి బేబీ వస్తుంది. ఈ విషయం నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో నీకు తెలియదు. ఈ రోజుల్లో ఆఫీస్కి రాకపోతే ఏమైనా సమస్య వచ్చిందేమో అని భయపడ్డా. భార్య నుండి తల్లిగా మారిపోయే క్షణాలను ఆస్వాదిస్తున్నావో లేదో తెలియదు. ఆఫీస్ గురించి బెంగ కట్టుకోకుండా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఇక్కడంతా ఎప్పటిలాగే జరుగుతోంది. విరాట్ గారు ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు నీ కోడి బుర్రతో డిస్టర్బ్ చేయకుండా కుదురుగా ఉండు అని స్నేహితురాలకి 4 మంచి మాటలు చెప్పి కాల్ కట్ చేసింది కీర్తి. ఇదిలా ఉండగా తన ప్యాలెస్లో కాలు మీద కాలు వేసుకొని సోఫాలో టీ తాగుతున్న అనసూయ దగ్గరికి ఆమె నమ్మకస్తురాలైన పని మనిషి వచ్చి హాస్ని ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్తుంది. ఆ మాట వినడంతోనే అగ్గి మీద గుగ్గిలమవుతూ, ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఏం చేయాలో చూడమనే కదా నిన్ను అక్కడికి పంపించింది. మరలా వచ్చింది అంటే నేను అప్పగించిన పని నువ్వు పూర్తి చేయలేదా అని కోపంగా అరిచింది అనసూయ. ఆమె అరుపుకి భయపడి పని మనిషి 2 అడుగులు వెనక్కి వేసి, మీరు చెప్పినట్లే నేను చేశానమ్మా, కానీ మీ కోడలు గారికి కడుపు ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఆమెకు మీరిచ్చిన మందు ఇచ్చాను. అలా చేయడం మొదలుపెట్టి ఇప్పటికీ వారం రోజులైంది. నా అంచనా నిజమైతే ఆ పిండం బ్రతకడం కష్టమమ్మా అని తనను తాను సమర్థించుకుంది పని మనిషి. అసలు గర్భం రాకుండా మందులు ఇవ్వమని పంపిస్తే ఏకంగా ప్రెగ్నెన్సీ న్యూస్ తీసుకొని వస్తావా? ఇప్పటికి ఎన్నో నెల అని కోపంగా అడిగింది. 2వ నెల వచ్చి వారం రోజులు గడిచిందమ్మా. అంటే మనం పిలిచి ఇవ్వడం మొదలుపెట్టకముందే మీ కోడలు గర్భంతో ఉన్నారు. ఆ విషయం మనకు తెలియదు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదమ్మా. ఈ మాత్రలు వేసుకున్న వాళ్ళకి తొందరగా గర్భస్రావం అయిపోతుంది. మీరు కోరుకున్నది జరుగుతుంది అని నమ్మకంగా చెప్పింది ఆ ఇంటి పని మనిషి. ఈ రుద్రమనేని వంశాంకురం కదా, పిండంగా ఉన్నప్పుడే బలంగా తయారయ్యాడు. కానీ నేను వాడిని కన్నా వాడి అమ్మని, వాడికంటే మొండిగట్టాన్ని. నా వారసుడు ఆ హాస్ని కడుపులో పెరగడం నాకు ఇష్టం లేదు. ఆ తిక్కుమాలిన దాని కడుపులో పుట్టడమే వాడు పెద్ద తప్పు చేశాడు. నువ్వు మాత్రం ఎవరికి అనుమానం రాకుండా అక్కడే ఉండి దానికి ఏదో విధంగా మాత్రలు ఇస్తూ ఉండు. దాన్ని నా కొడుకు దగ్గర నుంచి ఎలాగో దూరం చేయలేను. కనీసం వారసుడి విషయంలోనైనా నా కోరిక తీరాలి అని పంతంగా అంది అనసూయ. మీ కోరికలో న్యాయం ఉందమ్మా, అది ఖచ్చితంగా తీరుతుంది. అసలు విరాట్ బాబుకి అంత కర్మ ఏం పట్టిందని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి కడుపుతో ఉందని తెలుసుకున్న రోజు నుండి కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటూ ఆఫీస్ కూడా మానేసి ఆమె పక్కనే ఉంటున్నారమ్మా. ఏదో ఒక పరిష్కారం చూడాలి అంటూ ఉన్నవి లేనివి చెప్పి అనసూయ మనసుతో పాటు మెదడును కూడా పొల్యూట్ చేసి ఆమెలో ఉన్న కొద్దిపాటి ఆలోచనను కూడా పూర్తిగా చంపేసింది ఆ పని మనిషి. దాంతో విచక్షణ కోల్పోయిన అనసూయ, ఆ నంగనాచి కోసం ఆఫీస్కి వెళ్లకుండా ఉంటాడా? దాని అడుగులకు మడుగులొత్తాడా? ఇంతకంటే దరిద్రమైన పని ఇంకోటుందా? వీడు ఆ అమ్మాయికి భర్త అనుకుంటున్నాడా లేక సర్వెంట్ అనుకుంటున్నాడా? ఈ లెక్కన పిల్లగాడో పుడితే వాడి పిచ్చి పరాకాష్ఠకు చేరుతుంది. అలా దానికోసం నా కొడుకు ఇలా వెర్రెత్తిపోవడం, కంపెనీని గాల్లోకి వదిలేసి దాని చుట్టూ తిరగడం నేను అస్సలు ఒప్పుకోను. కావ్య లాంటి గుణవంతురాల్ని నా కొడుక్కి దగ్గర చేయడానికి ప్రయత్నిస్తాను అని మంగమ్మ శపథాలు చేసుకుంది అనసూయ. ఆ క్షణం తాను ఒక తల్లిని అని, తన కొడుకు సంతోషం హాస్నీలో మాత్రమే ఉందని, ఆమె కోసం ప్రపంచాన్ని ఎదిరించేంత దమ్ము, ధైర్యం, అంతకు మించిన ప్రేమ ఉందని, ఆమెకు ఏమైనా జరిగితే తన కొడుకు ఎవరినీ క్షమించడని, ఆ విషయంలో తల్లి, తమ్ముడు, అన్న వరుసలు కూడా చూడకుండా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తారన్న సంగతి ఆమె మర్చిపోయింది. కొంతమంది తల్లులకు తమ పిల్లల ఆనందం కంటే తమ పంతాలు, పట్టింపులే ఎక్కువ. కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాన్ని చూడకుండా తాను విన్నదాన్ని గుడ్డిగా నమ్ముతూ పాలకి నీళ్ళకి తేడా తెలుసుకోకుండా బ్రతికేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోవకు చెందినదే ఆమె కూడా. కావ్య గురించి అసలు నిజం తెలియని ఈమెకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో కాలమే నిర్ణయించాలి. హాస్ని మీద గుండంత ప్రేమ ఉన్న కొడుకు తప్పు చేసిన మహేంద్రను సులువుగా వదిలేస్తాడా? కానీ వదిలేశాడు. అంటే ఆ ఇద్దరి మధ్యన ఏం చేసినా వదిలేశాడు అంటే ఆ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదనే కదా అర్థం. ఎంక్వైరీ చేసి అసలు నిజం తెలుసుకోవడానికి అతనికి క్షణాల్లో పని. ఈ చిన్న లాజిక్ కూడా ఆమె మిస్ అయ్యి, కొడుకు తెలివితేటల గురించి తెలిసి కూడా మూర్ఖత్వంతో కోడలు తప్పు చేస్తుందని నమ్ముతోంది. ఆ నమ్మకం ఆమె మనసులో ఎలాంటి దశకు చేరిందంటే, పట్టపగలు నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా రక్షిత్ నుండి
తన భార్యను కాపాడుతానని తెలిసినా కూడా చురకత్తి పట్టి ఆ ఇద్దరి మధ్యలో ఏదో జరిగిపోయిందని అర్థం పర్థం లేని ఊహలు చేసి ఆమెలోని రాక్షసిని బయటకు తీసింది. తాము పట్టిన కుందేలికి మూడే కాళ్ళని వాదించే ఇలాంటి మూర్ఖులు ఉన్నంతకాలం మంచికి మానవత్వానికి రోజులు లేవు. ఆమె చేస్తున్న తప్పులు కొడుక్కి తెలిసిన రోజు తన పరిస్థితి ఏమవుతుందో అన్న ఆలోచన లేదు. తన ఆలోచన రాహిత్యం తనకు తన కొడుక్కి మధ్య పెద్ద అఘాతం సృష్టించబోతుందని, దాని పర్యవసానాలు భయంకరంగా ఉంటాయని తెలిస్తే ఈ తల్లి ఆ పని చేస్తుందా అనే విషయం మనకు భవిష్యత్తులో తెలియబోతుంది. ఇలాంటి వాళ్ళకి కాలం ఎంతటి కఠినమైన సమాధానం చెప్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా బయటికి వెళ్ళిన వసుమతి తమ విల్లాకి హడావిడిగా తిరిగి వచ్చి పెరుగుతున్న గుండెదడును తగ్గించుకోవడానికి సోఫాలో కూర్చొని మంచినీళ్లు తాగుతూ రిలాక్స్ అయింది. ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని మందులు వేసుకుంటున్న కావ్యకు ఆమె వైఖరి అనుమానం కలిగించింది. ఏమైంది అత్తయ్య, ఎందుకంత కంగారుగా ఉన్నారు? అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చారు అని ప్రశ్నించింది. ఆ విషయం నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది కావ్య. నా నోటితోనే చెప్పి నేను కష్టపెట్టాలని లేదు. దయచేసి చెప్పమని నన్ను ఇబ్బంది పెట్టకు అని బాధగా అంది వసుమతి. ఆ మాటకు ఆమెలో విషయం తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మరింత ఎక్కువయ్యి, నా ఆరోగ్యం గురించి బాధపడుతున్నారా? విషయం ఎలాంటిదైనా తట్టుకునే శక్తి నాకుంది. దయచేసి చెప్పండి అత్తయ్య అంటూ ఆమె పక్కన కూర్చున్నప్పుడు చేయి పట్టుకొని అడిగింది కావ్య. నిన్న తోడికోడలు అనసూయని చూడడానికి వెళ్ళాను కదా, అక్కడ కారు దిగి లోపలికి వెళ్తున్నప్పుడు నాకు డోర్ బయట నుండి లోపల వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి. అందులో హాస్ని ప్రెగ్నెంట్ అన్న విషయం వినిపించడంతో షాక్ అయి వెంటనే నీకు చెప్పాలని వచ్చాను, కానీ నీ మొహం చూసి చెప్పలేక ఆగిపోయాను అని బాధగా అంది వసుమతి. ఆ విషయం వినడంతోనే ఒక్కసారిగా కుప్ప కూలిపోయి నేల మీద పడి ఏడుస్తూ, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అత్తయ్య? అసలు ఆ హాస్నిలో ఉన్నది ఏమిటి, నాలో లేనిదేంటి? ఎందుకని నన్ను కాదని ఆమెను పెళ్లి చేసుకున్నాడు? ఈరోజు ఏకంగా పిల్లల్ని కనడానికి సిద్ధపడ్డాడు. అది రేపో మాపో డెలివరీ అయ్యి బిడ్డను కంటే అంతటితో నేను పెట్టుకున్న ఆశలు పూర్తిగా అడుగంటిపోతాయి అని ఏడుస్తూ అడిగింది కావ్య. ఆమె ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్పాలో తెలియని వసుమతి నిస్సాయంగా చూస్తూ ఉండిపోయింది. ఇప్పటికైనా అతడు చేసిన తప్పుని అర్థం చేసుకొని దానికి విడాకులిచ్చి నన్ను స్వీకరిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నా అంచనాలను తారుమారు చేస్తూ నా మనసు మీద బలమైన దెబ్బ కొడతాడని ఊహించలేకపోయాను. నాకు తెలిసినంత వరకు విరాట్ అంతటి అసమర్థుడు కాదు. ఆ హాస్ని ఏదో మత్తుమందు పెట్టి లోబర్చుకుంది. దాని నుంచి దాటి బయటకు రాలేకపోతున్నాడు. ఇప్పుడే వెళ్ళి అతనితో మాట్లాడి నెత్తిన ఉన్న భ్రమను దించుతాను. దాన్ని శాశ్వతంగా మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాను అని ఆవేశంలో నోటికొచ్చిందల్లా మాట్లాడి రెచ్చిపోయింది కావ్య. కొద్దిసేపటి క్రితమే వచ్చిన మహేంద్రవర్మ ఇంకా రాజేంద్రవర్మ వాళ్ళ మాటలు విని షాక్ అయిపోయారు. వెంటనే లోపలికి వెళ్ళి భార్య ముందు నిలబడి, నువ్వు చెప్పింది నిజమేనా? పొద్దున చెప్పిన మాటలు జాగ్రత్తగా విన్నావు కదా, పొరపాటు పడలేదు కదా అని అపనమ్మకంగా అడిగాడు. నేను ఎలాంటి పొరపాటు పడలేదండి. స్వయంగా నా చెవులతో నేనే విన్నాను. హాసిని ప్రెగ్నెంట్ అయింది. విరాట్ ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు అని భర్తకు నమ్మకంగా చెప్పింది వసుమతి. అయితే తండ్రి వెంట లోపలికి వచ్చిన మహేంద్రవర్మ ఆ విషయం గురించి, ఇక్కడే ఎందుకు అంత డిస్కషన్ పెడుతున్నారు? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, పిల్లలు కండం తప్పు కాదే అని విసుగ్గా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. కానీ రాజేంద్రవర్మ మాత్రం ఆ విషయాన్ని తేలికగా తీసుకోలేకపోయాడు. ఇప్పటికే విరాట్ తన దారిలో కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఇప్పుడు అతనికి వారసుడు వస్తే రుద్రమనేని ఎంపైర్ మొత్తం పూర్తిగా అతని హస్తగతం అయిపోతుంది. తనకు తన కొడుక్కి చిప్ప మిగులుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆ ఎంపైర్ కైవసం చేసుకోవాలని, దానికి తన కొడుకుని చక్రవర్తిని చేయాలని కలలు కన్నాడు. అందుకోసం ఎన్నో ఎత్తులు వేసి అడ్డంగా ఉన్న వాళ్ళని అడ్డు తప్పించే ప్రయత్నాలు చేశాడు. ఫలితం తన చేతికి వస్తుందన్న ప్రతిసారి నిరాశ మిగిలింది. అయినా ఓటమిని ఒప్పుకోక పదే పదే ప్రయత్నాలు చేసి విరాట్ దారిలో ఎన్నో అడ్డంకులు సృష్టించాడు. అన్నిటినీ తేలికగా తెలివిగా తిప్పికొట్టి ఎంపైర్ పగ్గాలు పూర్తిగా తన చేతుల్లో ఉంచుకున్నాడు విరాట్. అతనికి వారసుడు వస్తే రుద్రమనేని ఎంపైర్ను తాను ఎప్పటికీ సొంతం చేసుకోవాలని అర్థమయ్యి మరింత రాక్షసంగా మారి సమస్యలు సృష్టించడానికి ఏవేవో ఆలోచనలు చేశాడు. అంతలో అతని దృష్టి నేల మీద కూర్చొని ఏడుస్తున్న కావ్య మీద పడింది. వెంటనే అతని మెదడులో ఒక కుటిలమైన ఆలోచన రావడంతో రాక్షసంగా నవ్వుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి, ఇలా కూర్చుంటే నీ సమస్యకు పరిష్కారం దొరకదు. ప్యాలెస్కి వెళ్ళి విరాట్ని కలువు. కుదిరితే నీ మంచి మాటలతో అతని మనసు మాయ చేయడానికి ప్రయత్నించు. అర్థం చేసుకొని ఆ కోరిక తీరుస్తూ అతనికి దగ్గరవు. నీ వెంట తిరిగేలా చేసుకో. అంతేకాని
చేతకాని దానిలా ఏడుస్తూ కూర్చోవడం కాదు అని నెమ్మదిగా తన మాటలు ఆమె బుర్రలోకి ఎక్కించాడు. అతని మాటలు బలహీనంగా ఉన్న ఆమె మెదడు మీద వేగంగా ప్రభావం చూపడంతో గబగబా పైకి లేచి, ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను, దాన్ని బయటకు గెంటేసి విరాట్ను నా దారికి తెచ్చుకోవడానికి ఏమైనా చేస్తాను అని బయటకి నడవబోయింది కావ్య. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను అన్నది ఇప్పుడు వెళ్ళమని కాదు, సమయం చూసుకొని ప్యాలెస్కి వెళ్ళమని చెప్పాను. అన్నిట్లో తొందరపాటు పనికిరాదు. కొన్ని రోజులు నీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది అని హితబోధ చేశాడు రాజేంద్రవర్మ. అతని మాటల్లోని నిగూఢ అర్థాన్ని అర్థం చేసుకొని, మీరు చెప్పింది నిజమే, ఈ విషయంలో ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం. నేను అనుభవించిన బాధ హాస్ని జీవితాంతం అనుభవించేలా చేస్తాను. నా స్థానాన్ని లాక్కున్నందుకు తగిన బుద్ధి చెప్తాను అని కసిగా పిడికిలు బిగించింది. ప్యాలెస్లో ఉన్న హాస్ని తన చుట్టూ జరుగుతున్న కుట్రలు తెలియక భర్త ప్రేమలో పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఆనందంగా రోజులు గడుపుతోంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి పడుకున్న ఆమెను లంచ్ టైంలో నిద్రలేపి దగ్గరుండి భోజనం తినిపించి టాబ్లెట్స్ వేయించాడు విరాట్. అతను ప్రేమగా పెట్టిన గోరుముద్దలను కడుపు నిండా తిని తెలియని ఆనందంలో అతని నుదుటిని ముద్దు పెట్టి, నేనంటే మీకు ఇంత ప్రేమ ఎందుకు విరాట్ గారు? కేవలం నా కోసం మీ యాటిట్యూడ్ పూర్తిగా మార్చుకున్నారు. బయట ప్రపంచానికి డిక్టేటర్లా ఉంటే మీరు మీ భార్య విషయంలో సున్నితంగా ఉంటారని ఎవరూ ఊహించరేమో. మీ వల్ల మీ భార్యనయ్యాను. తల్లి లేని లోటు తెలియకుండా అమ్మలా మారి నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అని ఎమోషనల్గా అడిగింది హాస్ని. ఆమెను భద్రంగా తన గుండెలకు హత్తుకొని, భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ప్రేమ, నమ్మకం, గౌరవం, అంతేకాని రుణ సంబంధాలు కాదు. అయినా రుణం తీర్చుకోవడానికి నేను పరాయివాణ్ణి కాదు, నీ భర్తని. కడుపుతో ఉన్న భార్యను కంటికి రెప్పలా చూసుకోవడం భర్త బాధ్యత. అది నేను సక్రమంగా నిర్వహించాలని అనుకుంటున్నాను. ఇక నీ మీద ప్రేమ పుట్టడానికి కారణం నాకు తెలియదు, కానీ నువ్వు నా ప్రాణంలో ప్రాణంగా మారిపోయావు. ఊపిరి తీసుకోవడమైనా మర్చిపోతానేమో, కానీ నిన్ను ప్రేమించడం మాత్రం మరువను. ఈ జీవితానికి నువ్వే నా భార్యవి. నీ స్థానం మరొకరికి ఇవ్వడం అసాధ్యం. నా ఆనందం నీతో ముడిపడి ఉంది. నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉంటే చాలు, నేను ప్రశాంతంగా బతికేస్తాను అని ప్రేమగా చెప్పాడు విరాట్. అతని వైపు అంతులేని ఆరాధనతో చూస్తూ, మన బిడ్డ పుట్టిన తర్వాత కూడా మీ ప్రేమలో మార్పు ఉండకూడదు. నేనే మీకు ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి అని ముద్దుగా చెప్తున్న ఆమె పెదాలను చూసి కంట్రోల్ చేసుకోలేక చట్టుక్కున అందుకున్నాడు. ఇద్దరూ ముద్దు మాధుర్యంలో ఉన్నప్పుడే సరిత వచ్చి తలుపు కొట్టి అనసూయ వచ్చిన విషయం చెప్పింది. ఆ విషయం విన్న హాస్నికి టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అసలు హాస్ని ఎందుకు టెన్షన్ పడుతూ ఉంది? అనసూయ ప్యాలెస్కి రావడానికి గల కారణం ఏమిటి? ఆమె అంతర్యం విరాట్కి అర్థమవుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.